అందరికీ నమస్కారం. మానవ సంబంధాల్లో నమ్మకం అంటే ట్రస్ట్, దానికి చాలా విలువ ఉంటుంది. నమ్మకం అనేది గాలిలో ఏర్పడేది కాదు. దానికి తప్పకుండా అది మన చుట్టూ ఉండే మనుషులతో కావచ్చు, మన కుటుంబంతో కావచ్చు, మనం ఉండే పరిసరాలతో కావచ్చు. ఆ నమ్మకం అనేది ఒక అనుభవంతో ఏర్పడే ఒక మానసిక పరిస్థితి. ఈ రోజుల్లో ఒక మనిషి నమ్మాలి అంటే అంత సాధ్యమైన విషయం కాదు. మనం ఉన్న ఈ పరిస్థితుల్లో ఎన్నో రకాల మనుషుల్ని మనము చూస్తూ ఉంటాము. నమ్మకాన్ని మనము ఒకేసారి ఒకే అనుభవంతో ఈ మనిషిని నేను పూర్తిగా నమ్మొచ్చు అని అనుకోకూడదు. మనుషులందరూ మారతారు. వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మనుషులు మారడం అనేది సహజంగా జరిగే పరిణామమే. మనం మారినట్లే ఎదుటి వాళ్ళు కూడా మారుతూ ఉంటారు. వాళ్ళకి ముఖ్యమైన విషయాలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ మనిషిని కూడా మనము గుడ్డిగా నమ్మడం అనేది మనము చేయకుండా ఉంటే మంచిది. ఒక మనిషిని మనము చూస్తూ ఉన్నప్పుడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మనిషిని నమ్మొచ్చా లేదా అనేది ఒకేసారి కాకుండా రకరకాల పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిపైన మనకి ఈ నమ్మకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. చాలా మానసిక రుగ్మతలు అనేవి మనుషుల్ని నమ్మకపోవడం వల్ల, చాలాసార్లు అది కుటుంబ సభ్యుల మధ్యలోనే నమ్మకాన్ని ఏర్పరచుకోలేకపోవడం వల్ల మనకి ఈ యొక్క మానసిక పరిస్థితులు, అది విచారమైనా కానివ్వండి, లేదు ఇంకా మందులు అవసరమయ్యే పెద్ద పెద్ద మానసిక పరిస్థితుల్లో ఈ యొక్క నమ్మకం యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. నేను చెప్పదలుచుకున్న ఈ చిన్ని వీడియోలో నమ్మకం అనేది గుడ్డిగా ఏర్పరచుకునేది కాదు, మన అనుభవంతో ఏర్పడేది. ఎవరినైనా మనము ప్రత్యక్షంగా మనము చూడడం ద్వారానో, వాళ్ళతో మనకి ఉన్న ఆ యొక్క అనుభవాల ద్వారానో, వాళ్ళతో మనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారానో నమ్మకాన్ని మనము బేరీజు వేస్తూ ఉండాలి. ఎప్పటికీ ఎవరిని గుడ్డిగా నమ్మడం అనేది మనము పెట్టుకుంటే ఎదుటి వాళ్ళు మనని ఆ నమ్మకాన్ని వమ్ము చేసే అవకాశాలని కూడా మనమే ఇచ్చినట్లు అవుతాము. నేను చెప్పిన విషయము మీకు అవగాహన అయింది అనే సదుద్దేశంతో అందరికీ మరొక్కసారి నమస్కారం. మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎదుటి వాళ్ళని నమ్మాలంటే ముందు మనపై మనకి నమ్మకం ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఎప్పుడైతే మన స్ట్రెంగ్స్ అంటాము, స్ట్రెంగ్స్ అంటే మన బలహీనతలైన మనం ఏ విషయంలో మనకి స్ట్రాంగ్ స్ట్రెంగ్స్ ఉన్నాయి, మంచి విషయాలు ఏమున్నాయి అనేవి మన మీద మనకి అవగాహన ఉన్నప్పుడు, మన మీద మనకి నేను చెయ్యగలను ఫలానా పని కానీ, అది ఏదైనా మనం ఒక గోల్ ఏర్పరచుకున్నప్పుడైనా నేను చెయ్యగలను అనే నమ్మకం అనేది మన మీద మనకి ఉన్నప్పుడు, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఏ విషయాల్లో ఎక్కడ ఎలా నడుచుకోవాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి అనే విషయం మనకి పెద్దగా ఎవరి అవసరం లేకుండా, ప్రయాస లేకుండా మనం చేయగలుగుతాము.